ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరుగుతున్న ఈ కేబినెట్ సమావేశానికి పలు కీలక అంశాలు చర్చించడం నిర్ణయంగా తీసుకున్నారు. సిఆర్డీఏ ప్రతినిధి పదవులకు ఆమోదం తెలపాలని కేబినెట్ ఎస్ఐపిజి నిర్ణయాలను ఆమోదం తెలిపే అవకాశం ఉంది. పలు సంస్థలకు భూ కేటాయింపులు, అసెంబ్లీ సమావేశాలపై చర్చించే అవకాశం ఉంది. కాగా ఈ నెల 18న తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనే ఆలోచనలో ఉంది ఏపీ ప్రభుత్వం. దాదాపు 30 అంశాలను చర్చించబోతున్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణంలో ఆర్టీసీ బస్టాండులో దారుణ ప్రమాదం చోటు చేసుకుంది. బస్టాండులో బస్సు కింద పడి ఓ వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం ఆర్టీసీ బస్టాండులోకి వస్తున్న సమయంలో వృద్ధుడు దారి దాటి వెళ్తుండగా అతని తలపై నుంచి బస్సు వెళ్ళింది. ఈ ఘటన బస్సు డ్రైవర్ అప్రమత్తంగా లేకపోవడం వల్ల జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. సంఘటన జరిగిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. పూర్తి సమాచారం కోసం దర్యాప్తు కొనసాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీని యమునా నది వరదలు ముంచెత్తాయి. నది ఉగ్రరూపం దాల్చడంతో అనేక లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వీధుల చెరువులను తలపిస్తుండగా మార్కెట్లు, ఇళ్లు నీట మునిగాయి. బుధవారం మధ్యాహ్నం 1 గంట సమయానికి యమునా నది నీటిమట్టం ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహించడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. హథనీకుండ్ బ్యారేజీ నుంచి భారీగా నీటిని విడుదల చేయడంతో యమునా నది పోటెత్తింది. దీంతో వసుదేవ్ ఘాట్, యమునా నది ఘాట్లతో పాటు జున్ను కా టీలా, మదనాకాపూర్, కదార్, బదర్పూర్ వంటి నివాస ప్రాంతాల్లో పూర్తిగా నీట మునిగాయి. అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యగా పాత రైల్వే బ్రిడ్జిపై రాకపోకలను నిలిపివేసి లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు, తాత్కాలిక శిబిరాలకు తరలించారు. అయినప్పటికీ వరద ప్రభావ ప్రాంతాల్లో హృదయ విదారక దృశ్యాలు ఆవిష్కరమవుతున్నాయి. సర్వం కోల్పోయిన ప్రజలు కట్టుబొట్టులతో రోడ్లపైకి వచ్చి సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. మదనాపూర్, కదార్లో పరిస్థితి మరింత దయనీయంగా మారింది. తమ పూరి గుడిసెలు నీటిలో మునిగిపోవడంతో వందలాది కుటుంబాలు రోడ్డు పక్కన ప్లాస్టిక్ షీట్ల కింద తలదాచుకుంటున్నారు. యమునా బజార్, బదర్పూర్ ప్రాంతాల్లో ఇల్లు, దుకాణాలు నది మధ్యలో ఉన్నట్లు కనిపిస్తున్నాయి. బదరాపూర్ ఇల్లు పైకప్పులు మాత్రమే నీటిపై కనిపిస్తున్నాయి.